Taking their chairs. Kindly be seated. All the staff members are requested to be seated in their chairs. Good morning, students. Good morning, sir. Thank you, students. More than good to be here. It is very important to know and to have it. And first of all, నేను ఒకటే చెప్తున్నాను. Though I am a judge, I came to this premises as the police department for making necessary arrangements within a short span of time. I must say you all, everybody of you is very much fortunate to have such a principal madam and supporting staff who are very much interested to organize programs like this. అందరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఏదంటే ముఖ్యంగా అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్. కానీ అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఎందుకంటే మనం 2024లో ఉన్న ఈ రోజు కూడా ఒక అమ్మాయి బయటకు వెళ్ళి వర్క్ చేస్తుందంటే సో మెనీ పీపుల్స్ సో మెనీ థింగ్స్. సో మీరందరూ కూడా ఇండిపెండెంట్గా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. ఈరోజు కోర్టుకు వచ్చే కేసెస్లో 80% కూడా వాళ్ళందరూ ఇండిపెండెంట్గా లేకపోవడం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్గా లేకపోవడం, ఇల్లిటరేట్స్ అవ్వడం ద్వారానే వాళ్ళ పట్ల నేరాలు జరుగుతున్నాయి. అదే ఒక విమెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకొని ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళ పార్ట్నర్ నుంచి అయినా సరే, ఫ్యామిలీ నుంచి అయినా ఇమ్మెన్స్ రెస్పెక్ట్ వస్తుంది. ఐఎమ్ నాట్ డీమినింగ్ ఎనీ హౌస్ వైఫ్, అంటే ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళ గురించి నేను తక్కువగా మాట్లాడట్లేదు. కానీ మీరే ఒకసారి యూ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పలానా స్కూల్లో టీచర్గా వర్క్ చేసే వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ తక్కువ చదువుకున్న వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు? ఎవ్రీబడి ఈస్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ సొసైటీ ఫర్ ఇట్. ఎందుకు తక్కువ రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి? బికాస్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ అండ్ దే ఆర్ నాట్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు సీక్ రెస్పెక్ట్ ఫ్రమ్ సొసైటీ, మీరందరూ ఏం చేయాలి? అందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి. వన్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తారు. జస్ట్ మార్క్ మై వర్డ్స్, ఏ పర్సన్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేరు. వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్, వెదర్ ఇట్ ఈస్ యువర్ మదర్ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. పెళ్లి చేసుకోవడం అనేది మీ ఇంట్రెస్ట్. పెళ్ళి అనేది చేసుకోవాల్సి వస్తే ఎప్పుడు చేసుకుంటారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేసుకుంటారు. నో వన్ కెన్ ఫోర్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఎస్ ఆర్ నో? సో ఎవరైనా ఇంటర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టు ఏమంటారు? మేము చదువుకోవాలి, మేము ఇండిపెండెంట్ అవ్వాలి, రైట్? మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఇస్ ఆల్వేస్ ఫర్ యూ. ద డోర్స్ ఆఫ్ ద ఛాంబర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ది స్టూడెంట్స్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ మీ పేరెంట్స్ లేరు కాబట్టి యూ షుడ్ కన్సిడర్ యువర్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ స్కూల్ యాజ్ యువర్ పేరెంట్స్. ఏ ప్రాబ్లం ఇచ్చినా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైనా మీ పట్ల ఏమైనా మిస్బిహేవ్ చేసినా హూఎవర్ ఇట్ మేబీ మీరు ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. ఎస్ సార్. సో ఇప్పటి నుంచి మీరందరూ ఎలా ఉంటారు? యూ షుడ్ బి వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ యువర్ టీచర్స్. ఓకే? సో రిపీట్ విత్ మీ. I will be respectful towards my teachers. I will not tolerate crimes. అంటే జడ్జెస్, పోలీసులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లీగల్ ఎవిడెన్స్ క్రియేట్ చేయొచ్చు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లా. ఇప్పుడు ఒక పలానా మనిషి ఉన్నాడు, దారిలో వెళ్తున్నప్పుడు కత్తి తీసుకొని కొట్టేశాడు ఆయన, రైట్? తర్వాత కేసు అయింది. అప్పుడు వెళ్ళి ఇట్లా కత్తితో పొడిస్తే అది తప్పు కాదు, ఇది నేరం కాదు అని చెప్తే వదిలిపెడతారని? ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు తెలుసా? ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. చెప్పండి. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్? ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. దానికి బిహైండ్ ఉన్న ఆలోచన ఏంటంటే ఎవ్రీబడి షుడ్ నో దేర్ లా ఆఫ్ ల్యాండ్. మనం ఏ ల్యాండ్ మీద అయితే ఉంటున్నామో ఆ లాస్ గురించి, చట్టాల గురించి ఖచ్చితంగా తెలియాలి. సో పలానా తప్పు చేసి చేయడం తప్పు అని చెప్తే నాకు తప్పు అని కాదు, తెలియదు, నాకు మీరు తప్పు చేయడం అని నాకు తెలియదు అంటే ఎవరు కూడా ఎక్స్క్యూజ్ చేయరు. ఎస్. సో టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? మీ అందరూ కాన్స్టిట్యూషన్ని చదువుతారు, మీ రైట్స్ని తెలుసుకుంటారు, చైల్డ్ ఫ్రెండ్లీ లాస్ గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరే నోట్స్ ప్రిపేర్ చేసి మా క్లాసెస్ చెప్పాలి, రెఫరెన్సెస్ ఇవ్వాలి. సార్ పలానా సెక్షన్లో పలానా ఉంది మీకు తెలుసా నన్ను అడగండి. ఎస్ సార్. సో మీ అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా? ఓకే. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొట్టేసి వచ్చేస్తాయి, పోక్స్ యాక్ట్ అయితే వచ్చేస్తాయి.
సో నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను, మీరు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే జడ్జెస్, పోలీసు, అడ్వకేట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. గూగుల్ ఓపెన్ చేసి ఫోక్స్ యాక్ట్ ఓపెన్ చేసి చదివితే మీకు తెలిసిపోతుంది, మీరు అడ్వకేట్ చేయవచ్చు. ఎక్కడైనా రెస్ట్రిక్షన్ ఉందా? అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే లాయర్ అయి ఉండాలి, జడ్జి అయి ఉండాలి, లా గురించి మాట్లాడకూడదని ఇక్కడ రాసి ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి తెలుసా మీకు? పెప్సీ కంపెనీ ఉంది. పెప్సీ కంపెనీ పెప్సీ ఎలా తయారు చేస్తారో ఫార్ములా ఉంటుంది. మీకు ఒక ఫార్ములా తెలిసిందా అనుకోండి, మీరు బయట చెప్తే ఏమవుతుందని రెస్ట్రిక్టెడ్ ఆఫెన్స్ కేసు అవుతుంది. మన లాస్ గురించి గూగుల్లో చదువుకొని దాని గురించి వెళ్ళి బయటకు వెళ్ళి చెప్తే ఆఫెన్స్ అవుతున్నది? అబ్సల్యూట్లీ నో. ఎందుకనంటే ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు నో ల్యాండ్ లా ఆఫ్ దేర్ ల్యాండ్. సో మీకు బుక్స్ దొరికినప్పుడు, ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? లాస్ గురించి నేర్చుకుంటారు, చదువుతారు, పీపుల్ని ఎడ్యుకేట్ చేసి. ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా ఎవరైనా? ఇంకేమైనా డౌట్స్ కానీ? రైట్. చైల్డ్ లేబర్ గురించి ఎంతమందికి తెలుసు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చైల్డ్ లేబర్? చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చైల్డ్ లేబర్? చిన్న వాళ్ళని షాప్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం, అది తప్పని మీకు తెలుసా? సో నెక్స్ట్ టైం నుంచి ఊర్లోకి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే మీరు ఏం చేస్తారు? కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? అక్కడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ దూరంగా యువర్ రిపోర్ట్ యువర్ టీచర్స్. ఎస్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఉంటుంది తెలుసా మీకు? జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్లో కూడా పిల్లల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వాళ్ళని హరాస్ చేసినా ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్. సో ఈరోజు మీరు ఎన్ని లాస్ గురించి నేర్చుకున్నారు? స్టార్టింగ్ వచ్చి మీకు సెక్షన్ నెంబర్ ఎవరైనా చెప్తారా? ఏ సెక్షన్ చెప్పాను బిఎన్ఎస్లో? వెరీ గుడ్. సో మీరు బిఎన్ఎస్ గురించి నేర్చుకున్నారు, చైల్డ్ లేబర్ గురించి తెలుసు, ముఖ్యంగా పోక్సో గురించి తెలుసు, అండ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఎస్, ఇప్పటి నుంచి క్రైమ్స్ అని రిపోర్ట్ చేస్తారా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గర్ల్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉండాలి. బికాస్ గర్ల్స్ స్టిల్ టుడే, though we are in 20th century, girls in our country are very much fragile and vulnerable to all sorts of crimes. సో మీరంతా కూడా అటెంటివ్గా ఉండి మీ రైట్స్ మీరు తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ఒక హ్యాబిట్ అలవాటు చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడల్లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఎంతమంది తెలుసు? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రాజ్యాంగం. రాజ్యాంగంలో ముఖ్యంగా ఏముంటాయి? మీ అందరికి సోషల్ స్టడీస్ ఉండే ఉంటాయి. సో మీ అందరికీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ తెలుసు. వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్? ఎన్ని ఉన్నాయి మొత్తం? వెరీ గుడ్. ఏమున్నాయి ఫండమెంటల్ రైట్స్? అయిపోయి ఎక్కువ. సో ఇప్పటి నుంచి వెన్ ఎవర్ యూ గెట్ టైం, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఓపెనింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ట్రై టు రీడ్ ఇట్. అందరూ భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఎంత చదువుతారో అంతే ఈక్వల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా చదువుకోవాలి. రైట్? బికాస్ టుమారో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు సొసైటీ, యూ షుడ్ బి ఏబుల్ టు బి ఇన్ ఎ పొజిషన్ టు గో అండ్ క్వశ్చన్ దట్. ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు మరి? ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి ప్రిమైజెస్, మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనగానే 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఫస్ట్ అందరూ రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్తారు. సో ఫార్చునేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రైట్ టు ఎడ్యుకేషన్ అని తెలియదు, బయటకు వెళ్ళారు, ఫలానా రోజు మీ ఫ్యామిలీలో ఎవరైనా స్కూల్కి పంపించము వద్దు అనుకో, అప్పుడు మీరు ఏం చెప్తారు? ఫస్ట్, ఎడ్యుకేషన్ ఇస్ మై రైట్, ఇట్ ఈస్ అ రైట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్? సో టైం దొరికినప్పుడల్లా యూ షుడ్ ఓపెన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ యూ షుడ్ రీడ్ ద వేరియస్ ఆర్టికల్స్ అండ్ ప్రావిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్స్గా వర్క్ చేసిన డెఫినెట్గా అమ్మాయిని అబ్బాయితో పోల్స్తారు, ఖచ్చితంగా తప్పు చేసి మాట్లాడతారు. అటువంటి అప్పుడు ఎవరు ఏం చేయాలి? తీసుకొని ఎవరైతే మనల్ని తప్పు చేసి మాట్లాడారో వాళ్ళ దగ్గరే మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళని తిట్టడం వల్ల, కొట్టడం వల్ల, లేకపోతే అక్కడే యాక్సి గోల చేయడం వల్ల ఏమీ రాదు. మీ పట్ల నేరం జరుగుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, కంప్లైంట్ చేయాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తున్నారంటే దాన్ని మోటివేషన్గా తీసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ 2023 we have some customer ritual in our family. All extended family gathers at one place. We perform some pujas, we have the dinner and we discuss. So due to some differences, I was isolated in that event. Nobody was coming and talking to me.
That was a dinner time. Not even a single person came to me and asked me whether I had to dinner or not. అప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా? I took my books, I isolated myself, I was sitting in a room and preparing for my judge examination. That night it was 11:45. That was 12:45. I did not eat my food. Not even a single person came and asked me whether I had food or not. So I decided to have my own food because next I have to work, I have to prepare. That happened in 2020, where not even a single person asked whether I had food or not. Next, Touches Day 2024, I was writing judgment, sitting in the court and deciding lives of people. From the highest cadre officers of the government seeks my appointment. So insults ఎందుకు చెప్తున్నాను? Everybody has a social responsibility of spreading a word about legal awareness. Yes, ఇప్పటి నుంచి స్ప్రెడ్ చేస్తారా? Yes, sir. Yes, very good. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, తెలిసింది చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఒక 17-18 ఇయర్స్ అమ్మాయి ఉంటాయి, తనకు ఒక వాట్సాప్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంది, వాట్సాప్ ఉంది. తన క్లాస్మేట్ ఒకరోజు ఆ అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ చేశారు. షీ సైడ్ ఏమైంది, క్లాస్మేట్ కాబట్టి మాట్లాడుకుంటారు అందరు. ఏమైంది చెప్పు, ఎందుకు మెసేజ్ చేసామంటే ఏదో చెప్పాడు. రోజు కాన్స్టెంట్గా మెసేజెస్ కాల్స్ చేస్తూనే ఉంటాడు. షీ సైడ్ నాకు అసలు ఫోన్స్ చేయకు, నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు. అలా వినలేదు, మళ్ళీ మెసేజ్ చేస్తున్నాడు. అర్థమైంది కదా స్టోరీ. ఇప్పుడు ఇది తప్పని ఎంతమందికి తెలుసు? ఇంతకుముందు మీరు క్రైమ్ నేరం అని చెప్పారు కదా. ఇలా ఒక అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే ఒక అబ్బాయి కాన్స్టెంట్గా ఫోన్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ, సోషల్ మీడియాలో తనని ఫాలో అవ్వడం కానీ తప్పని ఎంతమందికి తెలుసు? ఏమంటారు? ఆఫెన్స్ అని అందరికి తెలుసు. వెరీ గుడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆఫెన్స్? సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్ లాంటి గ్రూప్స్లో మనకి ఇష్టం లేకపోయినా కానీ ఒక అబ్బాయి మీ అందరికీ మెసేజ్ చేసి విసిగిస్తున్నాడంటే ఆఫెన్స్ పేరేంటి? దట్ ఈస్ స్టాకింగ్. ఒక మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే 20 సంవత్సరాల దాకా శిక్ష చేయవచ్చు. తెలుసా మీకు ఆ విషయం? రిపీట్ విత్ మీ. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, షార్ట్ కట్లో పోక్సో. సో నేను ముందు చెప్పాను, తప్పు జరిగినప్పుడు చూస్తూ ఉండడం కూడా తప్పే. సో ఎవరికైనా, ఏ పర్సన్ అయినా, ప్లీజ్ రిమెంబర్ మై వర్డ్స్, మీ మదర్ తప్ప ఎవ్వరు కూడా మీకు క్లోజ్గా ఉండలేరు. వెదర్ ఇట్ ఈస్ యువర్ బ్రదర్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ మేల్ టీచర్. ఓన్లీ యువర్ మదర్ కెన్ బి క్లోజ్ విత్ యూ. అండ్ మై సిన్సియర్ అర్జ్ టు ద ఫీమేల్ స్టాఫ్ ఆఫ్ దిస్ కాలేజ్, పిల్లలందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ డిఫరెన్స్ తెలియపరచండి. ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్గా చెప్పండి. ఓన్లీ దేర్ మదర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, నాట్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్. మీరందరూ కూడా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకోవడంతోనే మీ పని అయిపోదు. ఆ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీకు చెల్లెలు ఉంటారు కదా, లేదా మీ కజిన్స్ ఉంటారు కదా, మీ సిస్టర్స్ అందరూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్ మీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పినప్పుడు మీరందరూ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి. ఇంకొకటి 16 to 18 ఇయర్స్ ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫాక్చుయేషన్స్ అలాంటివి జరుగుతుంటాయి. బట్ మీరందరూ కూడా రేపు పొద్దున గవర్నమెంట్కి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి చాలా స్టబన్గా, మొండిగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో అందరూ చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సింది. I just want to share some important thing that I have noticed in the recent times. కోర్టులో మెయింటెనెన్స్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉంటాయి. తెలుసా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్? గృహహింస. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ గృహహింస గురవుతుంది. 70% మహిళలకి అసలు అది గృహహింస అనే తెలియదు. అంటే వీఆర్ బ్రాట్ అప్ ఇన్ ఏ కండిషన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ పేట్రియార్కల్ లెవెల్స్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. అండ్ మనం అందరం కూడా అఫెన్స్ జరిగినా కానీ చాలామంది గృహిణులు ఏమనుకుంటారంటే అసలు అది అఫెన్స్ అనేది తెలియదు. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు? తిట్టడం కానీ, కొట్టడం కానీ, హరాస్ చేయడం కానీ డొమెస్టిక్ వైలెన్స్. కోర్టుకు వచ్చే ఎంసీ డీటీసీస్లో ఉన్న విక్టిమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 80% మెంబర్స్కి దే ఆర్ నాట్ ఇండిపెండెంట్.
దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. అందరూ కూడా ఇంటర్మీడియట్లోనో లేకపోతే 17 ఇయర్స్లోనో లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళ దాంట్లోనే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ద నెక్సెస్ బిట్వీన్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ బీయింగ్ నాట్ ఎడ్యుకేటెడ్? కొత్త చట్టాలు వచ్చాయి తెలుసా అందరికి? పేర్లు చెప్తారా? మేమే పర్ఫెక్ట్ అవ్వలేదు పేర్లు మీద. కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ 78. సో వాట్ ఈస్ సెక్షన్ 70 ఆఫ్ బిఎన్ఎస్? ఎనీ మ్యాన్ who follows or irritates any woman who tries to foster personal interaction with woman in spite of that woman telling that man not to do so. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వద్దని చెప్పినా సరే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుదామని చూసినా, ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే దట్ ఈస్ అన్ ఆఫెన్స్. అలా జరిగినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా మీ పేరెంట్స్కి కానీ లేదా మీ స్కూల్లో టీచర్స్కి కానీ ప్రిన్సిపల్ కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేయడమే కాదు, ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండడం కూడా నేరమే. అవునా కాదు? ఒక దొంగతనం జరిగింది అనుకోండి, మీకు తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కింట్లో ఒక దొంగతనం జరిగింది, మీకు తెలిసింది, వాళ్ళేం యాక్షన్ తీసుకోలేదు, మీకు తెలిసి మీరు కూడా ఏం యాక్షన్ తీసుకోకపోతే మీరు చేస్తుంటే తప్పే. తప్పుని తప్పు అని చెప్పకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. సో ఈరోజు నుంచి మీరు అందరూ ఏం చేస్తారు? మీ చుట్టుపక్కల ఎక్కడ ఎలాంటి ఆఫెన్స్ జరిగినా, నేరాలు జరిగినా ఇమీడియట్గా మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ టీచర్స్కి కానీ ఇన్ఫార్మ్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్స్.